తల్లి పాల ప్రాముఖ్యత ఏంటనేది ప్రజలకి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. సో ప్రతి శిశువుకి జీవితం ఆరంభం నుంచే ఆరోగ్యకరమైన పోషకాలు ఇవ్వడం, అలాగే తల్లి పాలు అనేది ప్రకృతి ఇచ్చిన ఒక వరం లాంటిది. ఎందుకంటే శిశువుకి ఏదైతే తల్లి పాలు ఉందో అది పౌష్టిక ఆహారమే కాదు, శారీరకంగా, మానసికంగా, తర్వాత భావోద్వేగంలో కూడా వికసించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రతి ఒక్కరికి దీనికి అవగాహన కల్పించడం మన ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ వారోత్సవంలో భాగంగా మా ప్రతి పిహెచ్సిస్లో, సబ్ సెంటర్లలో, ప్రతి గ్రామాలలో తల్లులకి మేము అవగాహన కల్పిస్తున్నాం. అలాగే అంగన్వాడీ సెంటర్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లులకి కానీ తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా ఒక సమావేశం ఏర్పించి ఈ తల్లి పాలు ప్రాముఖ్యత గురించి వివరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ముఖ్యంగా తల్లి పాలు ఏంటంటే ఫస్ట్ పాలు ఏదైతే మురుగు పాలు ఏదైతే అది మనకు ఇదొక టీకా లాంటిది, వ్యాక్సిన్ లాంటిది. ఇది శరీరానికి ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా, జలుబు రాకుండా ఆ విధంగా మనకు నివారించవచ్చు. అలాగే తల్లి పాలు అనేది ఫస్ట్ 1 అవర్ లోపలే ఇవ్వాలి. అది నార్మల్ డెలివరీ అయినా కానీ, సిజరీన్ సెక్షన్ అయినా కానీ, ఏమైనా కానీ ఇచ్చేయాలి. తల్లికి ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఇవ్వచ్చు, బిడ్డకి ఆరోగ్యం లేకున్నా కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా మనము 6 months వరకు కంటిన్యూ తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. తల్లి పాలులో అంతా మనకు సరి అయిన పోషకాలు సరైన నమోదులో ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటిది వేరే ఏది ఇవ్వ అవసరం లేదు.